హాయ్ అండి. ఈరోజు క్యాబేజీ చికెన్ అండి కూర వండుకున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా వండుకోండి. క్యాబేజీ అండి, చికెను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం పేస్టు, కొబ్బరి నూరుకున్నానండి. ఈ రెండును నేను 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ, ఉప్పు, కారం, మసాలాలు ఇంటమెట్టుకే వండుకునేది అన్నీ చూపిస్తానండి. పొయ్యాలు ఉన్నానండి. ఇది పెట్టుకున్న కూర వండుకుంటాకి నూనె, జీలకర్ర, ఆకండి, పసుపు అండి, అల్లం పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం వేసుకున్నామండి. కారము కలబెట్టుకున్నాం. వేగిందండి. ఇప్పుడు మనము చికెన్లో ఉప్పు, కారము, మంచి నూనె అన్నీ వేసుకుని కలుపుకున్నామండి. చికెన్లో నీరంతా వేసుకొచ్చేదాకా ఉడకాలండి. కొబ్బరికాడ వేసుకున్నాం, కలుపుకున్నానండి. మూత పెట్టుకున్నాం, చూసుకున్నాము. ఇప్పుడు క్యాబేజీ వేసుకున్నామండి. ఎగిరింది. కలబెట్టుకున్నాం. చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే కూరలోకి, నీసు కూరలో క్యాబేజీ వేసుకుని సూపర్గా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకున్నామండి. కొత్తిమీర తిప్పుకొని మూత మళ్ళీ పెట్టుకున్నామండి. మొగ్గాలి. వాటర్ పోసుకున్నామండి. ఉడకాలి. గ్లాసులు వాటర్ పోసా. మళ్ళీ మూత పెట్టుకున్నాం, చూసుకున్నామండి. ఇంకా ఎగరాలి. చూసుకున్నాము. ఎగిరిందండి. ఉడికినట్టే కూర. గరం మసాలా కూసేపు వండిద్దాం. ఎగిరిపోయిందండి కూరకనే. మనం పొయ్యి ఆఫ్ చేసుకున్నాము. గింటే ఇదిగండి ఎంతో టేస్టీగా క్యాబేజీ చికెన్ అండి. చాలా సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్నాం. సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి వండుకోండి ప్లీజ్ అండి. చాలా సూపర్గా ఉంటుందండి. తింటే మీకు తెలిసిద్దండి ఎంత బాగుందో లేదో. వేడివేడిగా క్యాబేజీ చికెను సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఎట్లాగో అన్నం అయిందండి. నేను తింటా. చాలా బాగుంటుందండి. ఇట్లా సూపర్గా ఉంటుంది. ఇదిగండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి వండుకోండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి. మీరు ఎలా చేసుకుంటారో క్యాబేజీతో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.